జరగదు. అంటే ఈ స్టోరీ ద్వారా ఏం చెప్పారంటే ప్రాణము అంటే మీరు చూసే కళ్ళు, మనం మాట్లాడే ప్రతి ఇంద్రియము 24 తత్వాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ప్రాణాలు, మనో, బుద్ధి, చిత్త. ఏది పనిచేయాలన్నా ప్రాణం కావాల్సింది. అవునా? క్లియర్? సేమ్ ఎలక్ట్రిసిటీ, సేమ్ కరెంట్ బల్బులోకి వెళ్తే వెలుగుతుంది, ఫ్యాన్లోకి వెళ్తే తిరుగుతుంది, ఏసీలోకి వెళ్తే దాంట్లో సేమ్ ఎలక్ట్రిసిటీ. ఒకటే ఎనర్జీ రకరకాల పనులు చేస్తుంది, రకరకాల ఇంద్రియ. అది ప్రాణం అంటే. ఈ ప్రాణం తగ్గితే మనసు ఏమవుతుంది? ప్రాణం లేకుండా మనసు పని చేస్తుందా? అదే మ్యాజిక్. ధ్యానంలో శ్వాస తగ్గిపోద్ది, శ్వాస వల్ల ప్రాణం కూడా తగ్గిపోద్ది, ప్రాణం తగ్గితే ఆటోమేటిక్ గా మనసు కూడా పడిపోతుంది. ఈ ప్రాణం పడిపోయిందని చెప్పి భౌతికంగా తీసుకోవాల్సిన ప్రాణాన్ని సహస్రారం నుంచి తీసుకోవడం మొదలు పెడుతున్నాం. ఇది రెండో మ్యాజిక్. ఓకే, అర్థమైందా? ముక్కులో నుంచి ప్రాణం తీసుకోవచ్చు కదా ఎక్కువ, మళ్ళీ దీంట్లో నుంచి ఎందుకు తీసుకోవాలి? దీంట్లో నుంచి ప్రాణం తీసుకునే వాటే పరమహంస అంటారు. పరమహంస అంటే ఏంటి? హంస ఏం చేస్తుంది? పాలు నీళ్ళు వేరు. అట్లా మనం ప్రాణాన్ని ఇక్కడి నుంచి తీసుకుంటాం. ఏం జరుగుతుంది అంటే ముక్కులో నుంచి తీసుకునే దానికి ఇక్కడి నుంచి తీసుకునే దానికి చాలా తేడా ఉంటాం. ఇక్కడి నుంచి తీసుకున్నప్పుడు ప్రాణశక్తి పుట్టుతుంది, ముక్కులో నుంచి తీసుకుంటే విడిపోతుంది. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, నిన, కూర్మ, కుక్కుర, దేవదత్త, నాగ, ధనుంజయ. విడిపోయినప్పుడు దాని పవర్ ఏం చేస్తుంది అంటే రకరకాల పనులు చేస్తా డైల్యూట్ అయిపోతుంది. అగ్ని, అది హీట్. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఫిజికల్ బాడీలోకి వెళ్తాం, డైరెక్ట్ మీ నాడీ మండలంలోకి వెళ్తుంది. నాడీ మండలం అంటే ఏంటి అసలు? నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్కి నాడీస్కి సంబంధం ఏంటి? నాడీ అంటే మన కంటికి కనబడకుండా ఒక నెట్వర్క్ ఉంటుంది ఈ బాడీ చుట్టూ. ఇప్పుడు కరెంట్ ఫ్లో వాళ్ళకి వైరింగ్ ఉండాలా వద్దా? ఉండాలా? ఒక డైరెక్షన్ ఉందా? కరెంట్ పెట్టకుండా ఒక వైర్ లేకుండా కరెంట్ పో అంటే పోతుందా? పోదు. అట్లాగే మీ ఎనర్జీ బాడీ చుట్టూ ఒక వేర్ హౌస్ లాగా ఒక ప్రాణమయ కోశం ఉంటుంది. ఈ కోశంలో తంతువులు అని ఉంటాయి, వాటిని ఫిజికల్ నాడీస్ కాదు. సో అవి 72,000 ఉంటారు. ఇంకా దాని బ్రాంచెస్ కలిగితే 1,44,000 ఉంటాయి. ఇంకా దాని నుంచి మళ్ళీ ఇంకో బ్రాంచెస్ కలిగితే 2,72,000 ఉంటాయి. మళ్ళీ దాని బ్రాంచెస్ కలిగితే 3,47,000 ఉంటాయి. అట్లా ఫస్ట్ మెయిన్ గా ఉండేది 3, దాని నుంచి మళ్ళీ దశమహానాడులు, దాని నుంచి మళ్ళీ 72,000, వీటికన్నిటికి పేరు ఉన్నాయి. ఇట్లా మనకు ఒక నెట్వర్క్ ఉంటుంది. మీరు మాట్లాడాలనుకుంటే ఈ మన నుంచి నా గొంతులోకి వస్తుంది, నా ముక్కులో నుంచి చక్రం, మణిపూర్ చక్రం నుంచి నాకు డైజెషన్ చేయడానికి, నా ఆజ్ఞా చక్రం నుంచి చూడడానికి. అట్లా 7 గ్రంథులు, 7 చక్రాలు. చక్రం అనేది ఏంటంటే తిరగడం. అవి తిరగడం వల్లే ఎనర్జీ ప్రాణమయ కోశంలోకి ఫిజికల్ బాడీలోకి వస్తా ఉంటుంది. ఈ ప్రాణం స్టోర్ అయింది నా ప్రాణమయ కోశంలో స్టోర్ అయింది. నాకు అవసరమైనప్పుడల్లా నా బాడీలోకి వస్తుంది. ఫస్ట్ నా ప్రాణ నాడీ మండలంలోకి వస్తుంది. అప్పుడు ఎంతమందికి తలకే వచ్చింది ధ్యానంలో? ఫస్ట్ నా తల బరువెక్కిపోయిందండి. అంటే మీ సహస్రాలను ఓపెన్ నుంచి రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. తర్వాత బాడీ యొక్క కొండంత లావు అయిపోయినట్టు, మీరేదో గ్రానైట్ స్టోన్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఓకే, తర్వాత ఎందుకంటే శుద్ధి జరుగుతుంది, ఇది అందరికీ తెలిసింది. ఈ నాడీ మండల శుద్ధి ఏంటంటే ఈ ప్రాణం ప్యూర్ ఫామా లేకపోతే ప్రాణ, అపాన, ఉదాన సమానంగా విడిపోయిందా? విడిపోలా. ఎట్లా డైరెక్ట్ గా ఫైర్ వచ్చిందో అట్లా ఫైర్ వస్తుంది. అందుకనే చాలా మందికి చెమటలు పడతాయి. మీరు ఎంత ఏసీలో కూర్చోండి, బాడీ హీట్ అయిపోతుంది, వేడైపోతుంది, స్వెట్టింగ్. ఇదే ధ్యానం ఆయన కర్మ అనిపిస్తుంది. ఎవరికైనా అనిపించిందా? మామూలు ఉంటే బాగుంటుంది, వేడి వచ్చేస్తుంది, చెమటలు పడుతున్నాయి, బాడీ హీట్ అయిపోతుంది, నొప్పులు వస్తుంటాయి. తర్వాత ఈ ఎనర్జీ కింద నుంచి పైకి రావడం మొదలు.
ఎనర్జీ ఎప్పుడు ఒక ప్లేస్ లో ఉండదు, తిరుగుతూనే ఉంటాం. మ్యాగ్నెట్ చుట్టూ క్షేత్రం దిగినట్టు ఆ పైకి లేసేటప్పుడు కుండలిని అని అంటారు. ఇన్ఫినిటీ ఎనర్జీ, మీరు అనంతమైన శక్తి ఉందని ఎవరైనా అంటూ ఉంటారు. ఎవరు అనంతమైన శక్తి? అదే కుండలిని. అది ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఓకే, ఇవన్నీ ఇది ఒక సైన్స్. నాడీ మండల శుద్ధి. క్లియర్? సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ధ్యానంలో శ్వాస చిన్నదవుతుంది. శ్వాస చిన్నదైతే ప్రాణం తగ్గిపోతే ప్రత్యాహారంలోకి వెళ్ళిపోతుంది. ప్రత్యాహారం వెళ్తుంది కాబట్టి సహస్రారం లోపల అవుతుంది. చాలా మంది ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. నీ ముఖాన్ని నేను యాక్టివేట్ చేస్తా, నీ మణిపూరకాన్ని నేను యాక్టివేట్ చేస్తా, నీ హార్ట్ చక్రాన్ని నేను ముట్టుకుంటే కోపం అవుతుంది. అట్లా ఎస్ అని వాళ్ళు చేతులు పోయేస్తారు పక్కన. సో చక్ర ధ్యానం లేవు. ఎవడైతే